హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ చూస్తున్నాము. అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ అవి తీసుకున్నాను పూజ కోసం అని చెప్పి. అలాగే పాత పువ్వులన్నీ ఉంటే అవన్నీ ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేసి అమ్మవారిని అంతా పూజ రూమ్ని అంతా క్లీన్ చేసుకొని అక్కడ ఉండేటివన్నీ తీసేసాను. అక్కడ ఉండేటివన్నీ తీసేసి వాటర్ అంతా తీసేసి మంచి వాటర్ అంతా పెట్టాను అమ్మవారి దగ్గర. అలాగే అమ్మవారి పటంకి పూజించాను. బొట్లంతా పెట్టేసి అమ్మవారిని అంతా మంచిగా అలంకారం చేశాను. సో తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ మాట్లాడుతూ చేస్తున్నాము. బాగా ఉన్నింది డే, హ్యాపీగా పోయింది. సో అమ్మవారిని అలంకారం చేసేదంటే నాకు చాలా ఇష్టం. అలాగే అలంకరణ చేసి ఫ్లవర్స్ అంతా వేసి బాగా అందంగా అమ్మవారు కనిపిస్తుంటారు. అలాగే నేను శారీ కట్టుకొని ఉన్నాను. యాక్చువల్లీ నాకు ఎవ్రీ ఇయర్ నేను ఎలా చేస్తానంటే జస్ట్ ఫ్రైడే మాత్రమే, ఎప్పుడైతే వరమహాలక్ష్మి వస్తుందో ఆ రోజు మాత్రం ఎక్కువ పూజ చేసుకొని ఉంటాను. బట్ ఈసారి నాకు ఎందుకో తెలీదు, నేను ఈసారి ఫుల్గా 2 వీక్స్ నుంచి నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి పూజించుకోవాలని ఒక కోరిక కలిగింది. సో దానికోసం అని చెప్పి నేను ఈ ఇయర్ ఇలాగ జరుపుకుంటున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో వరమహాలక్ష్మి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయేసింది. చాలా హ్యాపీగా అమ్మవారిని అంతా అలంకారం చేసి అంతా అమ్మవారిని అంతా అలంకారం చేసి దీపారాధన చేస్తున్నాను. అలాగే అత్తమ్మ స్వామి కోసం అని చెప్పి పానకం చేసునింది. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నా. ఆ వీడియో కూడా తొందరగా మీకు పోస్ట్ చేస్తాను ఎలాగ చేయాలి అంతాను. అలాగే స్వామికి దీపం అంతా వెలిగించుకొని, అమ్మవారికి దీపం అంతా వెలిగించుకొని మంచిగా ప్రే చేసుకున్నాను. యాక్చువల్లీ నేను డబ్బుల కోసమో లేదో దేనికోసమో నేను అమ్మవారిని అంతా ప్రే చేయను. యాక్చువల్లీ నాకు ఇష్టం. సో దానికోసం అనేసి నేను అమ్మవారి దగ్గర ప్రే చేసుకుంటాను. అంటే ఏది అప్పులు అవ్వకుండా, ఎక్కువ ఇది అవ్వకుండా అనేసి మాత్రమే నేను కోరుకుంటాను. అది తప్పితే ఇంకా వేరే నాకు ఇంత డబ్బులు కావాలి అది అని అంతా నేను కోరుకోను. నాకు అది ఇష్టం కూడా ఉండదు యాక్చువల్లీ. సో అలాగ నాకు అప్పులు చేయాలన్నా కూడా భయమే. మళ్ళీ అది మన చేతుల్లో నుంచి తీర్చేకి అవుతుందో లేదో అని చెప్పి. సో అందుకని చెప్పి అమ్మవారికి దీపం అంతా వెలిగించుకున్నాను. సో మంచిగా ప్రే చేసుకున్నాను అమ్మవారి దగ్గర. అప్పులంతా ఏమీ అవ్వకుండా అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోవాలని చెప్పి. సో దీపం వెలిగించినాక ఒక మంచి వెలుగులాగా మంచిగా హ్యాపీగా అనిపించింది. సో అంతా హ్యాపీగా ఉన్నింది డే అంతాను. నిన్న నేను ఫాస్టింగ్ ఉన్నాను. సో నైట్ వరకు ఏమీ తినలేదు. సో మార్నింగ్ 6కి వెళ్ళేసి నేను ఈవినింగ్ 4కి అయిపోతుంది నాకు ఆఫీస్ అనేది, మార్నింగ్ షిఫ్ట్ నాది. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత 5 o'clock అలాగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. సో పూజ అంతా చేసుకొని అమ్మవారికి మంచిగా మంగళారతి అది అంతా ఇచ్చేసి తర్వాత నేను యాక్చువల్లీ నాగర పంచమికి టెంపుల్కి పోలేదు ఆ రోజు. నేను పోవాలని అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ టైం లేదు. సో అందుకోసం అని చెప్పి వెళ్ళేకి ఆ రోజు కుదరలేదు. సో తర్వాత నిన్న వెళ్ళున్నాము. నిన్న వెళ్ళేసి అమ్మవారికి పాలది పూసుకొని తర్వాత బాగా మంచిగా ప్రే చేసుకొని వచ్చాను టెంపుల్కి. నేను విశాంత్ అండ్ మా హస్బెండ్ వెళ్ళున్నాము. అమ్మవారిని మంచిగా చాలా బాగా అలంకారం చేస్తున్నారు సేమ్. అలాగే అమ్మవారికి హారతంతా ఇచ్చేసి మంచిగా ప్రే చేసుకున్నాను అందరు బాగుండాలని చెప్పి. సో చాలా హ్యాపీగా ఉన్నింది డే అంతాను. సో అమ్మవారికి ధూపం అంతా ఇచ్చేసి మంచిగా బాగా ప్రే చేసుకున్నాను. చూడండి ఫుల్ అమ్మవారి పైన ఎలాగ ఎంత మంచిగా వెళ్తుందో ఆ ధూపం అనేది. సో అమ్మవారికి పూజించుకొని టెంకాయ అంతా కొట్టి మంచిగా ఫస్ట్ నా ఫాస్టింగ్ని బ్రేక్ చేసింది అమ్మవారికి కొట్టిన టెంకాయ వాటర్ నుంచే బ్రేక్ చేశాను. అలాగే మంచిగా దండం అంతా పెట్టుకొని అమ్మవారిది గర్భరక్షాంబిక అమ్మవారిది
బుక్ అంతా చదివి మంగళారతి అంతా ఇచ్చేసి మంచిగా అమ్మవారిని ప్రే చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్ లోపల నేను అనుకునింది ఒకటి ఉంది. సో అది అవ్వాలని చెప్పి మంచిగా ప్రే చేసుకొని అంతా ఇది చేసుకున్నాను. సో యాక్చువల్లీ నేను బెంగుళూరులో ఉన్నప్పటి నుంచి లక్ష్మీ పూజ అనేది చేస్తారు. సో అక్కడ ఇంకా ఫేమస్గా మంచిగా బాగా చేస్తారు అమ్మనంతా కూర్చోబెట్టి. కాకపోతే మా ఇంట్లో వచ్చేసి అమ్మ వచ్చేసి అమ్మవారిని అంతా ఏమీ ఇది చేయదు. కాకపోతే ముత్తైదుల్ని ఒక 5 మెంబర్స్ 9 మెంబర్స్ అలాగ పిలిచేసి వాళ్ళకి ఆకు ఒక్క అరటిపండ్లు అవి పువ్వు అవన్నీ ఇస్తుంది. సో మా పిన్ని చేస్తుంది, సూపర్బ్‌గా చేస్తుంది. ఎలాగ చేస్తుంది ఏమనేసి నేను ఇక్కడ మీకు రెఫరెన్స్ కోసం అనేసి ఒక పిక్ కూడా పెట్టుంటాను. చాలా బాగా అలంకారం అంతా చేస్తుంది మా పిన్ని. అలాగే నేను చెప్పాను కదా మీకు ఇంటి దగ్గర ఉండే నాగర్పమ్మ టెంపుల్కి వెళ్ళున్నాము. చూడండి అమ్మని ఎంత మంచిగా అలంకారం చేసున్నారో. చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. చాలా ఇదిగా ఉన్నింది. తర్వాత నేను విశాంత్ అక్కడ పాలంతా పోస్తున్నాము. తర్వాత మేము పాలు పోస్తుంటే అక్కడ ఒక కాలభైరవ్ అనే చెప్పొచ్చు. డాగ్ ఒకటి వచ్చేసి మేము పోసిన పాలంతానే తాగుతూ ఉన్నింది. సో డే చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. సో ఇలాగా నాది నిన్న ఫ్రైడే పూజ అంతా హ్యాపీగా జరిగింది. చూడండి అమ్మవారి కరుణ అందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.